జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. ఏదైతే వరంగల్ జిల్లా హన్మకొండలో ఒక 17 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక బాలుడు తనకు వచ్చినటువంటి ప్రాణాంతకమైన వ్యాధి దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కలవాలి అని చెప్పేసి ఆయన కోరికను వ్యక్తపరిచిన నేపథ్యంలో ఆ బాలుడి కోరిక తీర్చడానికైతే ఆయన పవన్ కళ్యాణ్ గారు హన్మకొండ చేరుకోవడం జరిగింది. అయితే దాదాపు కొద్ది రోజుల తర్వాత ఏదైతే తెలంగాణ అంశం గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు, ఆ వివాదం ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. ఇప్పుడు నమస్కారం అండి. నమస్తే. మనం చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితం వరకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అదేవిధంగా తెలంగాణ ఈ రెండు అంశాలు చాలా బలంగా ఒక రాజకీయ రగడే జరిగిందని చెప్పుకోవాలి. వీళ్ళు భూషణలు దిగడం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే దాదాపు ఈ వివాదం సద్దుమణిగిన తర్వాత ఒక మంచి కార్యక్రమం కోసం, నిజంగా ఇది రాజకీయం చేసే అంశం అయితే కాదు, ఒక బాలుని కలవడానికి ఆయన అయితే హన్మకొండ చేరుకోవడం జరిగింది. దీన్ని కూడా కొంతమంది రాజకీయం ఆపదించి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇక్కడ మనం ఒకటే చూడాలి, అంటే తెలంగాణ అనేటప్పటికి కొంతమంది ఆ రోజున మాట్లాడిన మాటలు కానివ్వండి, వీటిని అన్ని దృష్ట్యా మనం చూస్తే ఒక్కొక్క స్టెప్ పవన్ కళ్యాణ్ గారు అనుకున్న దానికి రీచ్ అవుతున్నట్టే కనపడుతుంది. అంటే ఆయన్ని లేనిపోని హడావిడి చేసి ఆయనకి హైప్ క్రియేట్ చేశారు. ఏదైతే తెలంగాణ గురించి హైప్ ఆల్రెడీ ఉండొచ్చు, కానీ రెచ్చగొట్టిన విధానంలో ఆయనలో ఒక పంతం అనేది ఒకటి వస్తుంది కదా. నేను వైనాట్, నేను ఎందుకు తెలంగాణలో స్టాండ్ అవ్వకూడదు, నేను ఏంటి ఇండియాలో పుట్టినవాడిని కాదా సో అనేది ఎవరికైనా అనిపిస్తుంది. అరే ఇండియాలో పుడితే ఎక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు, సో అది వేరే విషయం కదా. కానీ అలాంటిది ఏదో రెచ్చగొడితే భయపడి వెళ్ళిపోతారు, ఏదో వాళ్ళకి తెలంగాణలో మొత్తం సపోర్టు వాళ్ళకే వస్తుందని ఒక రౌండ్ టేబుల్ పెట్టేసుకొని బూతులు మాట్లాడేటప్పటికి సింపతి అనేది వచ్చింది ప్రజల్లో. అరే ఇది కాదు కదా తెలంగాణలో ప్రజలు కోరుకునింది, తెలంగాణ ప్రజలు కోరుకునింది స్వయం పరిపాలన అనుకున్నారు. సో దానికి తెలంగాణ ఏదైతే కావాలనుకున్నారో అది సిద్ధించింది. దాని తర్వాత వచ్చిన నష్టాలు కూడా వాళ్ళు బేరేజ్ చేసుకున్నారు. లాభం ఏమొచ్చింది, నష్టం ఏమొచ్చిందని బేరేజ్ చేసుకుంటే, కానీ ఎక్కువ కళ్ళకు కనపడేది నష్టమే కనపడుతుంది. ఏదో ఉద్యోగాలు వచ్చేస్తాయి అనుకున్నారు, ఏదో మళ్ళా రాష్ట్రం అంటే మిగులు బడ్జెట్లో స్టేట్ అప్పచెప్పారు కాబట్టి అదేలాగా ఇంకా మిగులు బడ్జెట్లో ఇంకా కొంచెం మనం అభివృద్ధి పరంగా ముందుకెళ్తామని అనుకోవటం. కానీ ఇవన్నీ ఆలోచన అనేది ఉంటుంది కదా ఎవరికైనా కూడా. ఆబ్వియస్లీ మళ్ళీ ఎవరైతే ఉద్యమంలో చనిపోయినారో వాళ్ళ కుటుంబాలకు ఏమైనా మంచి జరుగుతుందేమో, వాళ్ళ కుటుంబాల్లో ఎవరికైనా ఉద్యోగం వస్తుందేమో, ఇవన్నీ ఆలోచించారు ప్రజలు. కానీ వీళ్ళు మళ్ళా అదే స్టార్ట్ చేసి మళ్ళా ఎవరూ రాకూడదు తెలంగాణలోకి, మేమే ఉండాలి, మేమే తినాలి అని కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మాట్లాడించిన మాటలు ప్రజలు పూర్తిగా గ్రహించారు. దానికి ప్రజలే రివర్స్ అయ్యారు, చాలామంది కౌంటర్ ఇచ్చారు. దాంతోనే అక్కడ స్టార్ట్ అయ్యింది. అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని మనకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ప్రజలు కోరుకునేది అభివృద్ధి, అంతేగాని నువ్వు వచ్చి పరిపాలిస్తున్నావు అని కాదు. ఇక్కడ తెలంగాణ వాళ్ళే పరిపాలిస్తారు, కానీ పరిపాలించిన దానిలో అభివృద్ధి పరంగా ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో, ఎవరినైతే నమ్ముతారో వాళ్ళకి పట్టం కడతారు, వాళ్ళతో ప్రజలు ఉంటారు అనేది ప్రజెంటేషన్ వదిలేయాలి. అంతేగాని మనమెవరు మధ్యలో చేరి వీళ్ళకి రానివ్వకూడదు, వాళ్ళని రానివ్వకూడదు అని అంటే ప్రజలు వినడానికి రెడీగా లేరు కదా. సో ఓట్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళేసి వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పే వరకు ఎందుకు ఆగలేకపోతున్నారో వీళ్ళు అర్థం కాలేదు. సరే వాళ్ళకందరికీ చెక్ పెట్టినట్టు, సరే ఢిల్లీలో కవిత గారు లాస్ట్ టైం వెళ్ళి పెట్టుకున్నారు, కేసీఆర్ గారు చాలాసార్లు మీటింగులు పెట్టారు, అన్ని రకాలు ఇది చేశారు. మహారాష్ట్రకి వెళ్ళారు, మహారాష్ట్రకి పెద్ద ర్యాలీ వెళ్ళారు బీఆర్ఎస్ వాళ్ళు. కార్లతో 700 కార్లతో ర్యాలీగా వెళ్ళి అక్కడ భారీ బహిరంగ సభ పెట్టి మేము పోటీ చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఆఫీసులు ఓపెన్ చేశారు, ఢిల్లీలో కూడా జాతీయ పార్టీ ఆఫీస్ అని ఇన్ని రకాలుగా హడావిళ్ళు చేశారు. సో వాళ్ళు మళ్ళా ఇలాంటివి మాట్లాడితే ఎలా అనేది ప్రజలు గుర్తించారు. సరే ఢిల్లీలో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, అక్కడ వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు ఏమైతే మాట్లాడుకున్నారో, వాళ్ళు ఏదైతే ఆచరణలో పెట్టాలనుకున్నారో వాటి గురించి డిస్కషన్ అయ్యింది. వాళ్ళ పార్టీలో కూడా చేరికల్ని చేర్చుకోవాలి, మనం పోటీ జాయినింగ్స్ పెట్టుకోవాలి, అందరినీ జాయిన్ చేసుకొని మనం పోటీ చేసేటట్టు సిద్ధంగా ఉండాలి అనేటట్టు వాళ్ళకి గైడెన్స్ ఉన్నట్టు ఉంది. సో అదే మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ప్రత్యేక జాయింట్స్ కమిటీకి సంబంధించి ఒక కమిటీని ఫామ్ చేసి తెలంగాణ మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేసినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. దీని గురించి ఏమంటారు?
అంటే ఈ జాయినింగ్ అనేది కంపల్సరీ ఏ పార్టీకైనా అవసరం. ఇప్పుడు ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ లాంటిది అయితే, మా పార్టీ లాంటిది అయితే ఆల్రెడీ ఉన్నవాళ్లే. సో ఒక్కసారి వాళ్ళు వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళకు కూడా తెలుసు, అంటే ఈ పార్టీ పరిస్థితి ఏంటి, సంస్థాగతంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, క్యాడర్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే పరిపాలన కూడా చూశారు. టీడీపీ పరిపాలన అనేది తెలంగాణ ప్రజలు చూశారు. సో ఖచ్చితంగా మేము చెప్పుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు. ఇప్పుడు అదేంటంటే జనసేనకి ఏమంటే ఇక్కడ పుట్టిన పార్టీ, ఇప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పరిపాలనలో భాగంగా ఉన్నారు కాబట్టి అక్కడ ఎలాంటివి చేస్తున్నారు అనేది ప్రజలందరి దృష్టి ఉంటుంది. సో అదేలాగా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ సంస్థాగతంగా కొంచెం గట్టిగా, అంటే ఏ నాయకుల్ని రాపట్టుకోవాలి, మనకి ఏ ప్లేస్లో ఓట్ బ్యాంక్ బాగుంది, సో ఆ ప్లేస్లో ఉన్న నాయకులు ఎవరైతే వస్తారు, మళ్ళీ ఫైనాన్షియల్ అంటే ఎటు వచ్చి ఎటు చూసినా ఆఖరికి మనీ అనేది ప్లే చేస్తుంది అక్కడ. ఆ ప్లే చేసేదానికి ఏంటంటే ఖచ్చితంగా ఎవరి దగ్గర సమర్థం దానికి పెట్టగలిగే వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా చూసుకొని జాయినింగ్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి, అప్పుడే పార్టీ బలపడుతుంది. ఓకే, ఇంకోటి వీళ్ళకి కూడా ఒక ప్రాథమికంగా అసలు పార్టీ పరిస్థితి ఏంటి, ఎంతమంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పదే ఏం చెబుతున్నారంటే జనసేన కూడా ఇన్ని లక్షల మంది సభ్యత్వం ఇక్కడ ఉంది, ఏది తెలంగాణకు సంబంధించి, దాన్ని ఇంకా బలోపేతం చూస్తుంది. ఇవన్నీ కూడా ఒక క్రియాశీలకంగా ఒక స్పష్టమైన రూపం వీళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది కదా. అంతే కదా, ఖచ్చితంగా. ఇప్పుడు సభ్యత్వం చేశారు అని అంటున్నారు. సరే, చేసిన వాళ్ళల్లో దానిలో ఎంతమంది పోటీకైనా సరే క్యాండిడేట్లుగా సెలెక్ట్ చేసుకోవటం కానివ్వండి, సో వాళ్ళు కూడా కమిటీ వేసుకుంటారు. తెలంగాణ కమిటీ కూడా ఒకటి వేసుకోవాలి. ఆ కమిటీలో వేసుకుంటే యాక్టివ్గా ఎంతమంది పొలిటికల్గా టైం ఎంత వెచ్చించగలుగుతారు, ఆ టైంని బట్టి మిగతావన్నీ కూడా ఫైనాన్షియల్గా టైం ఇచ్చేవాళ్ళు, జనాల్లో ఆదరణ ఉండేవాళ్ళు, ఇలా రకరకాల మనుషులందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి కదా. ముందు ఒక కమిటీ అంటూ వేసుకోవాలంటే ఆ నాయకుల క్యాపబిలిటీ కూడా తెలుసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు చేరికలు మొత్తం జాయినింగ్స్ అనేది ఫస్ట్ పెట్టుకుంటారు. జాయినింగ్ తర్వాత కమిటీలు వేసుకుంటారు. సో వాళ్ళకి ప్రజల్లో ఉన్న పలుకుబడిని బట్టి ఇవన్నీ బట్టి మళ్ళీ కమిటీలు వేసుకుంటారు, తర్వాత ప్రజల్లోకి వెళ్తారు. సో ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకోవాలి. ఇంకోటి కూడా ఆయన చెప్పారు కదా, నేను ప్రచారాలకు నేను వస్తాను, ఎక్కడ మీటింగులు పెడతారో నేను వస్తాను అన్నారు. ఈ రోజున హన్మకొండ వెళ్ళారు, ఆ బాబుని చూడటానికి, ఆ బాబు కోరిక తీర్చాలి అనే దానికి వెళ్ళారు. ఖచ్చితంగా అదంతా కూడా పార్టీ, ఆయన మానవత్వంతో వెళ్ళినా కూడా అండి, కొంతమంది పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు, అతను వెళ్ళాడు కాబట్టి అక్కడ కొంచెం మైలేజ్ వచ్చేస్తుంది అనే భయం. ఇప్పుడు ఖచ్చితంగా ఆ భయం అనేది అదర్ పార్టీస్కి స్టార్ట్ అయిపోతుంది. సో ఏదో జరుగుతుంది తెలంగాణలో, మెల్లగా పాము అల్లుకుపోతున్నారేమో అనే భయం అయితే స్టార్ట్ అవుతుంది. మనం తెలంగాణ అని చెప్పి మనం ఎంత గీ పెట్టినా కూడా ప్రజల్లో నుంచి అది అయితే లేదు. సో ప్రజలే ఆదరిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వాళ్ళే కానివ్వండి, అక్కడ ఆయన వెళ్తే చూడటానికి వచ్చే వాళ్ళంతా కూడా తెలంగాణ ప్రజలే కదా. సో ప్రజలు ఆదరించేటప్పుడు ఈ నాయకులు ఎవరు కూడా మాట్లాడలేరు, మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు అదేలాగా అనుకోవచ్చు కదా, కొత్త వాళ్ళని, కొత్త యువతిని ఆకర్షించి వాళ్ళని రాజకీయ అవకాశాలు పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తున్నారు అనుకుందాం. సో కల్పించేటప్పుడు అది కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళు అవ్వకూడదా నాయకులు? కొత్త యువత, కొత్త వాళ్ళు వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, వాళ్ళు మేము నాయకులు అవుతాం అని అంటున్నారు, వాళ్ళు అవ్వకూడదా? ఏది ఎప్పుడు వాళ్ళే ఉండాలా? అంటే ఒక కాంగ్రెస్లో కొంతమంది చెప్పుకునే వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకా ఎటొచ్చి ఇప్పుడు కవిత గారు ఒక్కరే అన్నిటికీ హోల్ అండ్ సోల్గా ఆవిడ ఒక్కటే మాట్లాడుతుంటారు, ఆవిడ ఒక్కటే ఉంటారు కాబట్టి ఆ పార్టీ, ఆవిడ టీఆర్ఎస్ అనే పార్టీకి ఒకే క్యాండిడేట్ కాబట్టి ఆవిడ ఎవరు? అందరికీ అవకాశాలు కావాలి. అందరూ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళకున్న సోర్సెస్ని బట్టి వాళ్ళు పోటీ చేసుకుంటారు. తెలంగాణలో ఒక్క పార్టీ అనేది ఉండాలనే రూల్ కూడా లేదు కదా. వాళ్ళకున్న సోర్సెస్తో వాళ్ళు గెలుస్తారు. సో రేపు పొద్దున వాళ్ళు కొత్త వాళ్ళు కూడా అసెంబ్లీకి వెళ్తారు. అవన్నీ వచ్చినప్పుడే మార్పు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎన్ని పార్టీలు ఉంటే మటుకు ఏముంది, రేపు పొద్దున క్యాండిడేట్ను పట్టే కదా ఓటేస్తారు ప్రజలు కూడా. ఏ క్యాండిడేట్కి వేయాలి, ఏ పార్టీ అయితే నమ్మచ్చు, పార్టీ ఉంటుంది, క్యాండిడేట్ ఉంటుంది, ఆ రెండుని చూసే ఓటేస్తారు. కీ రోల్ పోయి బీఆర్ఎస్ని చేసిన అభివృద్ధి చాలే అని చెప్పి పక్కన పెట్టారు. ఇంకా కాంగ్రెస్ది ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నారు, 2 ఏళ్లకే విసుగు అనేది వచ్చేసింది. ఇంకా అది కూడా ఇంకా మనుగడ కష్టమే అవుతుంది. ఇంకా ఎవరున్నారు చెప్పుకోవటానికి? ఇక్కడ ఎంఐఎం వచ్చినా అది రాజ్యాంగం ఏమీ అదే రూల్ చేసే పరిస్థితి కాదు. అది దాని పరిస్థితి అట్లాగే ఉంటుంది. ఇంకా కవిత గారి పరిస్థితి చూసుకుంటే ఆవిడ ఆ సీటు ఆమె వేసిన చోటైనా ఆవిడ గెలిస్తే ఎక్కువ.
ఆవిడ పోటీ చేసి ఆవిడ పోటీ చేస్తే ఆవిడ గెలవటం కష్టమే. ఇంకా సిపిఎం కమ్యూనిస్ట్ భావజాలంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్తో వెళ్తాయి, లేకపోతే బీఆర్ఎస్తో వెళ్తాయి. సో వీళ్ళందరూ కలిసి ఒకటిగా పోటీ చేసినా గెలిచే పరిస్థితి అయితే కనపడంలా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.